నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికాలో ఆవిడే అజిత్ దోవల్. ఏంటి తెరకాసు మాట అనుకుంటున్నారా? తెరకాసు ఏం లేదు, మొత్తం పర్ఫెక్ట్. ఇక్కడ భారతదేశంలో అజిత్ దోవల్ ఎలా జాతీయ భద్రతా సలహాదారో అమెరికాలో ఆవిడే ట్రంప్ మరి ఆ స్థానంలో ఆ కీలకమైన పదవి దక్కించుకున్న ఆవిడ. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ నియామకం, ట్రంప్ ప్రభుత్వంలో ఆవిడ నియామకం పాకిస్తాన్ని ఇలా గడగడలాడించేలా చేస్తుంటే భారత్ మాత్రం పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేసింది. ఆమె పేరు తులసి గబార్డ్. నూతన కార్యవర్గంలో అగ్రరాజ్యమైన నేషనల్ ఇంటెలిజెన్స్కి, అగ్రరాజ్యంలోని ఒక నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఆవిడ అధిపతి. ఒక హిందువు ఈ పదవిని అధిష్ఠించడం ఇదే తొలిసారి. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరని ఆమె లోగడ చేసిన ప్రకటనలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంతకీ తులసి భారత మూలాలున్న మహిళ అంటే కాదు, పూర్తిగా ఆవిడ అమెరికా జాతీయురాలు. ఒకసారి వివరాల్లోకి కనుక వెళ్తే మనం దాదాపు 18 నిఘా సంస్థలని కంప్లీట్గా ఆవిడ మానిటర్ చేస్తుంటారు తులసి గబార్డ్. మొత్తం ఈ సంస్థలన్నీ కూడా, ఈ నిఘా సంస్థలన్నీ కూడా డిఎన్ఐ హోదాలో తులసి పర్యవేక్షణలో పనిచేస్తాయన్నమాట. ప్రపంచంలో మారుమూల, ఎక్కడ ఏ మారుమూల ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా ఆ సంస్థలు ఈమెకు రిపోర్ట్ చేయాలి. ఈమె మొత్తం రోజువారీ సమాచారాన్ని క్రోడీకరించి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్కి రిపోర్ట్ చేస్తారు. సో ఎంత కీలకమైన, చివరికి సిఐఏ అధిపతి కూడా ఈవిడికి రిపోర్ట్ చేయాల్సిందే. రోజువారీ కీలక సమాచారం అధ్యక్షుడికి ఆమె వెల్లడించడం అనే ప్రక్రియ మొదలైందంటే పాకిస్తాన్ గుండెల్లో ఒక్కసారిగా బాంబులు పేలినట్టే. ఎందుకంటే పూర్తిగా ఆవిడ డెమోక్రటిక్ ఆలోచనలున్న ఒక సీనియర్ అధికారి. అండ్ ఈరోజు ఆవిడ కీలక బాధ్యతల్లోకి వెళ్ళిన తర్వాత జరగబోయేవి తలుచుకుంటే పాకిస్తాన్కి వెన్నులో వణుకు పుడుతుంది. 9/11 దాడుల తర్వాత ఏర్పడిన కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేసిన అత్యంత కీలక పదవి ఇది. వాస్తవంగా ఆవిడకి అప్పచెప్పిన బాధ్యత కానీ, దానికి సంబంధించిన పదవి కానీ. అమెరికా కాంగ్రెస్లో రిపబ్లికన్లకి మెజారిటీ ఎక్కువ ఉండటంతో తులసి నియామకానికి తేలిగ్గా ఆమోదముద్ర పడిందనేది, మనకి తేలిగ్గా ఆమోదముద్ర పడుతుందనేది విస్పష్టం. దాంట్లో ఎట్లాంటి కాంట్రవర్సీ లేదు, డిస్ప్యూట్ కూడా లేదు. సరే, ఇంతకీ ఆమెకి భారత్ అంటే ఎందుకంత ప్రేమ? ఒకసారి ఆవిడ మూలాల్లోకి కూడా వెళ్ళాలి. ఆవిడ మన దేశాన్ని విపరీతంగా ఇష్టపడతారు. ఇక్కడున్నాయి ఆవిడ మూలాలని చాలామంది అనుకుంటే, ఒకసారి ఆవిడ 2012లోనే క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. 2012లో నేను భారతీయురాల్ని కాదు అని ఆమె స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని తులసి చాలా సందర్భాల్లో బహిరంగంగానే తప్పబట్టారు. పుల్వామా దాడి జరిగినప్పుడు సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వటం పాక్ మానుకోవాలని కూడా చాలా బలంగా హెచ్చరించారు. 2015లో ఆమె వివాహానికి భాజపా నేత రామ్ మాధవ్, స్వయంగా భారతీయ జనతా పార్టీ నేత రామ్ మాధవ్, జనరల్ సెక్రటరీ అప్పట్లో, ఇప్పుడు మళ్ళీ ఆర్ఎస్ఎస్లోకి వచ్చారు ఆయన, అప్పుడు జనరల్ సెక్రటరీ, ఆయన స్వయంగా వెళ్ళారు. ప్రధానమంత్రి మోడీ సందేశంతో హాజరయ్యారు. గతంలో ఆమె పలుమార్లు మోదీతో సమావేశం అయ్యారు కూడా. ఒకప్పుడు మోడీ గుజరాత్ సీఎంగా ఉన్న వేళ ఆయనపై అమెరికా వీసా బ్యాన్ విధిస్తూ తీసుకున్న నిర్ణయం, దాన్ని ఒక భయంకరమైన తప్పుగా ఆవిడ అభివర్ణించారు. ఆయన ప్రధాని అయ్యాక ప్రత్యేక ఆహ్వానంపై దాదాపు 15 రోజుల పాటు ఆవిడ తులసి గబార్డ్ ఆవిడ భారత్లో పర్యటించారు. మోడీకి భగవద్గీతని బహుకరించారు. భారత్ ప్రతిపాదించిన అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఆవిడ బహిరంగ మద్దతు ప్రకటించారు. సరే, ఆమె ఎవరు, అసలు ఎక్కడ పుట్టారు? యుఎస్లోనే పుట్టారు. 1981లో ఆమె కుటుంబం హవాయిలో స్థిరపడింది. తండ్రి మైక్ గబార్డ్ ఆ రాష్ట్ర సెనేటర్గా చేశారు. తల్లి కరోల్ పోర్టర్ గబార్డ్. తులసి చిన్న వయసులోనే ఆవిడ తల్లి హిందూ మతం స్వీకరించారు. తన కుమారులకి ఆవిడ భక్తి, జై, ఆర్యన్ అని, కుమార్తెలకు తులసి, బృందావన్ అని పేర్లు పెట్టారు ఆవిడ. అంటే ఆవిడ స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించి ఆ సంప్రదాయాలను పాటిస్తూ వచ్చారు. అండ్ తులసి టీనేజర్గా ఉండగానే హెల్తీ హవాయ్ కోయిలేషన్ అనే సంస్థను కూడా ఆవిడ నడిపించారు. తులసి నాయకత్వ లక్షణాలకు సంబంధించింది. సరే, సైనికురాలిగా ఆవిడ యుద్ధంలో చేసిన పాత్ర ఏంటి, ఆవిడ గురించిన వివరాలు ఏంటంటే, 21 ఏళ్ళు రాగానే 2002లో తులసి హవాయి రాష్ట్ర చట్టసభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ తర్వాత ఏడాది హవాయి నేషనల్ ఆర్మీ గార్డ్స్లో చేరారు. ఇక్కడ ఆవిడ సైనిక పరంగా ఆవిడ ఎంచుకున్న వృత్తి ఇక్కడ మొదలైంది. అదే ఏడాది ఆమె వివాహం ఎడ్వర్డ్ టమాయోతో జరిగింది. 2004-05లో ఇరాక్ యుద్ధ క్షేత్రంలో మెడికల్ యూనిట్లో పనిచేశారు ఆవిడ. ఆ తర్వాత భర్త నుంచి విడిపోయిన తర్వాత 2007లో అలబామా మిలిటరీ అకాడమీలో యాక్సలరేటెడ్ ఆఫీసర్స్ క్యాండిడేట్ స్కూల్ గ్రాడ్యుయేషన్ సాధించారు.
దాని 50 సంవత్సరాల చరిత్రలో ఆ పట్టా అందుకున్న తొలి మహిళగా ఆవిడ నిలిచారనమాట. ఆ తర్వాత మళ్ళీ కువైట్లో ఉగ్రవాద వ్యతిరేక శిక్షణ యూనిట్లో పనిచేశారు. ఆమెకి కాంబాట్ మెడికల్ బ్యాడ్జ్, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ కూడా లభించాయి. 2010లో హొనలులు సిటీ కౌన్సిల్కి ఆవిడ ఎన్నికారు. అంటే ఆవిడ వృత్తిలో 2 పార్శ్వాలు ఉన్నాయి. అటు ఏంటంటే యూనిఫామ్ వృత్తిలో మిలిటరీలో ఎలాంటి బాధ్యత నిర్వహించారు, ఇటు రాజకీయంగా కూడా. అలాగే భగవద్గీత సాక్షిగా ఆవిడ చేసిన ప్రమాణం అప్పట్లో రాజకీయాల్లో, అమెరికా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 2012లో తులసి హవాయి నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఎన్నికారు. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి హిందువుగా రికార్డు సృష్టించారు. భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేసి సభలో అడుగుపెట్టారు. 2015లో సినిమాటోగ్రఫర్ అబ్రహం విలియమ్స్ని వివాహం చేసుకున్నారు. ఇక క్లింటన్, ఒబామా లాంటి ఉద్దండులున్న డెమోక్రట్ల రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం అనే చెప్పాలి. ఆమె దూకుడు చూసిన ఆ పార్టీ కురువృద్ధురాలు నాన్సీ పెలోసి కూడా రైజింగ్ స్టార్ అని ఆవిడ్ని అభినందించారు. చాలా అంశాల్లో తులసి పార్టీ విధానాలను నిర్భయంగా తప్పుపెట్టేవారు. ఇది తోటి నాయకులకి, డెమోక్రట్లోని తోటి నాయకులకు నచ్చేది కాదు. 2015లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ను కూలదోసే యత్నాలు మానుకోవాలని నాటి ప్రెసిడెంట్ ఒబామాను కోరటం అప్పట్లో సంచలనంగా మారింది. అండ్ అలాగే అసద్ ప్రభుత్వం పడిపోతే ఇస్లామిక్ ఛాందస్వాదులు ఆ దేశాన్ని ఆక్రమిస్తారని కూడా ఆవిడ ముందస్తు హెచ్చరిక జారీ చేశారు. 2020లో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని చంపాలని ట్రంప్ ఆదేశించడాన్ని కూడా ఆవిడ తప్పుపట్టారు. అంటే ఎంత క్రిస్టల్ క్లియర్గా ఆవిడ ఉన్నారండి. విధానం తప్పైతే డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అయినా రిపబ్లికన్ ప్రెసిడెంట్ అయినా తప్పట్టే విషయంలో ఆవిడ ఎక్కడ వెనుకం చేయాల. ఇక అది అత్యంత ప్రమాదకరమైన చర్య అని కూడా అభివర్ణించారు ఆ రోజున. ఏది ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని చంపాలనే ఆలోచన, ఆదేశం కూడా. హిల్లరీ క్లింటన్ కూడా ఈమె లెక్క చేయాల. 2019లో డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. కానీ ఆ తర్వాత బైడెన్కు మద్దతు పలికారు. నాడు హిల్లరీ క్లింటన్ ఆమెను ఏకంగా రష్యా ఏజెంట్ అంటూ విమర్శలు గుప్పించారు, ఆరోపణలు చేశారు. సో ఈ నింద కూడా ఆవిడ మోసింది. అంటే భారత్ కోసం, భారత్ వైపు మాట్లాడితే వాళ్ళు రష్యా ఏజెంట్లు. అలాంటి హిల్లరీ క్లింటన్ అని కొంచెం స్థితప్రజ్ఞురాలైన ఒక నాయకురాలు ఆవిడ కూడా ఈమెని ఆ రకంగా నిందించారు. దీనికి తులసి స్పందిస్తూ యుద్ధోన్మాదుల రాణిగా, పార్టీని కుంటుపరిచిన తెగులుగా, అవినీతి స్వరూపంగా హిల్లరీని అభివర్ణించారు. మాటల దాడి చాలా బలంగానే చేశారండి ఈవిడ. అలాగే ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా పరోక్షంగా తలదూర్చడాన్ని కూడా ఆవిడ తప్పుబట్టారు. దీంతో పార్టీలో నేతలే ఆమెకు దూరంగా జరిగారు. 2022లో డెమోక్రటిక్ పార్టీపై ఘాటుగా విమర్శలు చేసి రాజీనామా చేశారు. అంటే కరెక్ట్గా 2 years బ్యాక్ ఆవిడ రాజీనామా చేసింది. తర్వాత ఫాక్స్ న్యూస్ ఛానల్లో రాజకీయ వ్యాఖ్యాతగా, సో ఒక రకంగా అంటే పొలిటికల్ జర్నలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా కూడా ఆవిడ త్రిపాత్రాభినయం. సైనికాధికారి, పొలిటికల్ జర్నలిస్ట్, సెనేటర్, ఇట్లా. ట్రంప్కు మద్దతుగా స్వరం పెంచారు. 2024 పోలింగ్కి కొన్ని వారాల ముందు రిపబ్లికన్ పార్టీలో చేరారు. సో హార్డ్లీ వెరీ ఫ్యూ వీక్స్ ముందర అనమాట, ఎన్నికల ముందర ఆవిడ చేరింది. యుద్ధాలను వ్యతిరేకించే ట్రంప్ వైఖరి తన భావాలకు దగ్గరగా ఉండటంతో చేరినట్టు కూడా ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏంటంటే ఎన్నికల ప్రచారంలో కూడా దూకుడుగా రిపబ్లికన్ల విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లటం, టీవీ షోలు, కమలతో చర్చా కార్యక్రమంలో ట్రంప్ కోసం చేదోడు వాదోడుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా ఆమెకు ప్లస్ పాయింట్స్ అయినాయి. తనపై దాడికి ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ట్రంప్ బలంగా విశ్వసించారు. దీంతో తులసికి ఆ విభాగాన్ని అప్పచెప్పారు. ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండి, ఒక మహిళా సైనికాధికారి తర్వాత రాజకీయంగా ఎదిగి మళ్ళీ రాజకీయ వ్యాఖ్యాతగా టీవీ షోల్లో కనిపించి ట్రంప్ విధానాల పట్ల ఆకర్షితురాలై జస్ట్ ఎలక్షన్స్కి కొన్ని వారాల ముందు రిపబ్లికన్ పార్టీలో చేరి మొత్తం ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత అత్యంత కీలకమైన పదవి. 18 నిఘా సంస్థలు ఈవిడ పర్యవేక్షణలో పనిచేస్తాయి అంటే అన్ఇమాజినబుల్. ఈవెన్ సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ టు రిపోర్ట్ టు హర్. అది చాలా స్పష్టం. సో చాలా కీలకమైన పదవిలో భారత్ని, భారత్ క్షేమాన్ని, భారత్ సంక్షేమాన్ని కోరుకునే ఒక కీలకమైన నేత, ఒక మహిళా నేత ఆ బాధ్యతల్లోకి అడుగు పెట్టబోతుండటం భారత్కి శుభపరిణామమే. ఒక రకంగా చూస్తే మనకి పొరుగు దేశాలతోటి ఉన్న ఈ ఇబ్బందులని అధిగమించే క్రమంలో మనకి అగ్రరాజ్యం మద్దతు కావాలంటే ఇటువంటి బలమైన ఇంటెలిజెన్స్కి కీలక బాధ్యతలు నిర్వహించే ఒక బలమైన మహిళా నేత రావటం అనేది మనం ఆహ్వానించదగిందే. అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే భారతదేశానికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా అజిత్ దోవల్ ఎంత అద్భుతమైన సేవలు అందించారో ఈవిడ కూడా యుఎస్లో అదే స్థాయిలో పనిచేస్తూ ట్రంప్ కార్యవర్గంలో తల్లో నాలుకలా ఉంటూ అలాంటి సేవలు అందించబోతున్నారు. అందుకే ఆవిడ అమెరికాలో
ఆవిడే అజిత్ దోవల్ అనే మాట చెప్పింది.